భాస్కర్ పెద్ద చిన్న ఫోటో సార్ రండి. అందరికీ జై గోవిందా. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సరే, అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసినటువంటి అనుభవం వారికి ఉంది. ప్రశ్నించేటువంటి స్వత్వం వారికి ఇప్పుడే వారికి కూడా జరిగింది. నాయుడు గారు కూడా నాకు చాలా దగ్గర మనిషి. వారి బ్లెస్సింగ్స్ కూడా గతం నుంచి ఎప్పుడు కూడా నాకు ఉంటాయి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధిని చూసుకోవట్లేవు. భక్తుల మొత్తం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా.
కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతోపాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ 3 దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాలు కూడా నిధులు కేటాయించి కాపాడాలని మేము గుర్తున్నారు. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే, నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తుడు వచ్చిండు. ఆయన సార్, హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం, నమ్మకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.